కూకట్పల్లిలో 22A భూముల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులతో ఏర్పడిన కాలనీల్లోని భూములను కూడా 22A జాబితాలో చేర్చి ప్రజలకు సంబంధించి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల హైదరాబాద్ అభివృద్ధి పట్టుబడులకు నష్టం జరుగుతోందని విమర్శించారు. మరోవైపు కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లను లాటరీ పద్ధతిలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు కేటాయించాలని కోరారు. కూకట్పల్లి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ఏదైతే హైదరాబాద్ నగరమే కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న సంఘటన ఏంటంటే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేస్తూ ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుని మీద, కేసీఆర్ మీద అబండాలు వేసుకుంటూ ఈ 3 సంవత్సరాలు గడుపుతా ఉన్నారు. డిసెంబర్ 3 వస్తే 3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంలో వీళ్ళు అడుగు పెడతారు. ఒకసారేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కొన్ని రోజులు నడిపించారు, ఈ కారాన్ని కొన్ని రోజులు నడిపించారు, ట్యాపింగ్ అని కొన్ని రోజులు నడిపించారు, అప్పులు చేసిన కొన్ని రోజులు నడిపించారు. కానీ ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కానీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఎక్కడ నెరవేర్చలేదు. అంతేకాకుండా మా హైదరాబాద్ నగరంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, నేను మొన్న ముఖ్యమంత్రి గారు హౌసింగ్ బోర్డు నాకు ఇందిరమ్మ ఇండ్లకు ఫౌండేషన్కి వచ్చినప్పుడు మాకున్నటువంటి వసంత నగర్ కానీ, సిబి షేడ్ కాలనీ కానీ, ఎన్ఆర్ఐ కాలనీ కానీ, భగత్ సింగ్ కాలనీ, ఏఎస్ఆర్ కాలనీ, సర్దార్ పటేల్ నగర్, సాయి నగర్ విషయంలో లేవనెత్తినటువంటి మాట ఏదైతే